వెనక్కి వెళ్దాం, పోతాం ఒకసారి చూసుకోమ్మా. నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. మరి మహారాజు పేదవారికి కడుపులు నింపేది గొప్పతనం. వాళ్ళు ఏం చేశారు? అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రారంభిస్తే వాళ్ళు వచ్చి ఈ యొక్క పేదవాళ్ళ కడుపులు కొట్టారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనానికి ఈ యొక్క గత ప్రభుత్వం నిదర్శనము. ఈ యొక్క ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకల్ మన శాసనసభ్యులు బొద్ద సుధీర్ రెడ్డి గారి చొరవతో మళ్ళీ కాళహస్తిలో అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యాయి. పేదవారి ఆనందం చూసాం, ఎంత సంతోషంగా ఉన్నారు. చూడండి ఎంతమంది పేదవాళ్ళు వస్తున్నారు. ఇట్లా రోజు ఉంటుంది. మరి ఇంత గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, బొద్దెల గోపాలకృష్ణారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ముందుగా అన్నపూర్ణాదేవికి నేను నమస్కారాలు సమర్పించుకుంటూ, అట్లనే ముందుగా పేదవాడి కష్టం తెలిసి, పేదవాడికి ఉన్న ఇబ్బందులు తెలిసి నాడు రామారావు గారు పేరు పెట్టి అన్నా క్యాంటీన్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. నాడు గత ప్రభుత్వం తన మొండి వైఖరితోని పేదవాడు కడుపు కొట్టే దూరంలో ఇష్టారాజ్యంగా మరి అన్నా క్యాంటీన్లు మూసేయడం జరిగింది. నాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు మరి బతుకున్నప్పుడు 2 అన్నా క్యాంటీన్లు నాడు ఓపెన్ చేశారు. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత పేదవాడి ప్రభుత్వం వచ్చింది. పేదవాడికి మంచి రోజులు వచ్చాయి. పేదవాడు కడుపు నింపే ప్రోగ్రాము మరి మనందరి తండ్రితో సమానమైన, దైవంతో సమానమైన
మన అన్న చంద్రబాబు నాయుడు గారు, అలానే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ అన్న గారి నిష్ట కావచ్చు, కృషి కావచ్చు, ఇవన్నీ కలిపి ఈరోజు మళ్ళా పేదవాడికి పూర వైభవం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 5 రూపాయలకి మరి పేదవాడు కడుపు నింపే ఆలోచన ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా మరి బ్రేక్ఫాస్ట్ కి చూస్తా ఉన్నాం, పొద్దున్న టిఫిన్ ఇడ్లీ, 3 ఇడ్లీలైనా తీసుకోవచ్చు, 2 పూరి అని తీసుకోవచ్చు, 3 పూరి అని తీసుకోవచ్చు, పొంగలి, రకరకాలుగా స్వీటు ప్లస్ పచ్చడి, సాంబారు, కర్రీస్ ఇవన్నీ ఇస్తున్నారంటే 5 రూపాయలకి. మరి మన ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు అందరూ ఆలోచన చేయాల. కాబట్టి వచ్చే రోజుల్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడిగాను, మరి పాపానాయుడు పేటలో ఏరియాలో ఒక అన్నా క్యాంటీన్ కావాలి, అట్నే రేణిగుంటలో కూడా ఒక అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి లెటర్ ప్రపోజ్ చేయడం జరిగింది. తప్పకుండా పేదోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి, మన పేదోళ్ళ ఇంటికే మన ప్రభుత్వం అని చెప్పి, ఇది మంచి ప్రభుత్వము అని చెప్పేదానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. అండ్ ఆల్సో వచ్చే 7 రోజులు మరి అనేక చోట ప్రతి మండలంలో, ప్రతి ఎక్కడెక్కడైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు వెళ్ళి మీరే పర్సనల్ గా వెళ్ళి మరి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఎవరు అందరూ వెళ్ళి తప్పకుండా ఆ పేదవాడి కష్టాలు తెలుసుకుంటాం. మేము చేసిన 100 రోజులు ఏ రకంగా అయితే కష్టపడి పనిచేస్తున్నామో మా ఎన్డీఏ ప్రభుత్వం మిత్ర బృందం ఏ రకంగా మరి కాళాశ్రీలు కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా పోతా ఉన్నామో అదే రకంగా మరి ముందుకు పోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చే 7 రోజులు అన్ని ప్రోగ్రామ్స్ కలిసి మేము చేయబోతున్నాం. మరి తొట్టంపేట మండలం కావచ్చు, ఇటు టౌన్ లో కావచ్చు, రేణుగుంట మండలం కావచ్చు, ఏర్పేడు కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఇవన్నీ చోట తిరిగి 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మరి ఏ రకంగా ఉంది, మోడీ గారు ఇచ్చిన మరి ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ రకంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు మరి గ్రామీణ అభివృద్ధి ఏ రకంగా చేస్తున్నారు, లోకేష్ హయాంలో టెక్నాలజీ ఏ రకంగా ముందు తీసుకుపోతుంది, దాని మీద ప్రతి ఒక్క పేదవాడికి మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంది.